సో పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా లేదు తర్వాత వెళ్ళిపోయినాక తీసుకున్నారా అనేది మాత్రం నాకు క్లారిటీ లేదు బికాస్ ఐఎమ్ నాట్ దేర్. మీరు ఉండే అవకాశం లేదు, అది క్యాబినెట్లో మీరు ఉండరు అవును కదండి. సార్, మీ పార్టీ నుంచి మీకు సమాచారం ఉందా అని అడుగుతున్నాను నేను. అది ఎలా ఇస్తారు సార్ సమాచారం? ఎందుకు ఇవ్వకూడదు? కేబినెట్ నిర్ణయం ప్రజలకు సంబంధించిందండి అది. ప్రజలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు, మీ పర్సనల్ లెవెల్లో జరిగే నిర్ణయాలు కావు ఇవి. 44,000 ఎకరాలు 100 గజాలు కాదు అక్కడ. 44,000 ఎకరాలు 100 గజాలు 200 గజాలు కాదు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నావా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినాక తీసుకున్నావా అనే నిర్ణయాలు చెప్పరు. నిర్ణయాలు తీసుకున్నారు, కేబినెట్ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఈ రోజు అన్ని పారదర్శకతతో కూడుకున్న ప్రభుత్వం కదా సార్, చెబుతారు కదా సాధారణంగా. అవును సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా లేకుండా తీసుకున్నారా అనేది విలేకరులు అడగాలి. మరి నిన్న మీ విలేకరులు అడగాల్సింది. 99 టీవీ కూడా అక్కడే ఉంటది కాబట్టి అడగాల్సింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా తప్పనిసరిగా మీ సూచన పరిగణలో తీసుకొని ఈసారి జరిగినప్పుడు ఆ ప్రశ్న వేస్తాం. బట్ ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ముందు మీరు సమాధానం చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నాం సార్, కేబినెట్ లో లేము మేము.